పునరుత్థానపు ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. యేసుక్రీస్తు వారి యొక్క మరణమును గూర్చి, సమాధిని గూర్చి, ఆయన మరణానికి ముందు మాట్లాడిన ప్రశస్తమైన మాటలను గూర్చి గుడ్ ఫ్రైడే రోజున చక్కటి సందేశాన్ని మనం విన్నాం. మరణించి సమాధి చేయబడిన క్రీస్తు సమాధిలో లేడు. ఆయన సమాధిని గెలిచి లేచి ఉన్నాడు అనేటువంటి వర్తమానం వేకుజామునే శిష్యులకు, అక్కడ ఉన్న భక్తులకు తెలియజేసిన ఏకైక వ్యక్తి మరియా. ఈ యోహాను సువార్తలో చక్కగా ఈ మాటలన్నీ పొందుపరచబడి ఉన్నాయి. 25 వచనాల వరకు చదివితే, ధ్యానిస్తే అందు అనేకమైన మాటలు మనకి కనబడతాయి. వాటన్నిటిని గురించి మనం వివరించడానికి మనకున్న ఈ సమయం సరిపోదు, కానీ ఉన్నంతలోనే దేవుని కృప గూర్చి, భక్తుల యొక్క ఆసక్తిని గూర్చి, వారి మధ్యలో దేవుడు జరిగించిన కార్యమును గూర్చి కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. మొదటి వచనం చదువుగా, చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకడ సమాధి దగ్గరకు వచ్చింది. జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. పెందలకడ లేచి కాదు, పెందలకడ సమాధి వద్దకు వచ్చింది. సాధారణంగా లేచి అనే పదం ఎందుకు అక్కడ వాడలేదంటే, ఇక వాళ్ళు పడుకోలేదు. నిద్ర ఎలా పడుతుంది? తన ప్రాణాన్ని కాపాడిన దేవుడు, తన మీద వేశ్య అనే ముద్ర నుంచి నన్ను ఒక తల్లిగా సమాజానికి పరిచయం చేసిన దేవుడు, శాస్త్రులు, పరిసయ్యులు కొంతమంది వచ్చి, ఏమి పాపాత్మరాలు, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పాపంలో పట్టబడిన వాడిని రాళ్లతో కొట్టి చంపమని చెబుతుంది, బోధకుడా నువ్వైతే ఏం చెప్తావు అని అడిగారు. ఆయన చెప్పాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి రాలేదు, ధర్మశాస్త్రం ఏం చెప్తుందో అదే నేను కూడా చెప్తాను, కానీ ఆ ధర్మశాస్త్రం చెప్పిన ఆ శిక్షను అమలు చేయడానికి యోగ్యత ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు రాయి తీసి కొట్టేయడం కాదు. అక్కడ రాళ్లతో కొట్టి చంపాలని ఉందని రాయి ఉంటే, మనిషి ఉంటే సరిపోదు. ఆ శిక్షను అమలు చేయగలిగిన భక్తి భావం కలిగినటువంటి వాడు ఉండాలి. వాడు ఎలాంటి వాడై ఉండాలంటే, పాపము చేయని వాడు మాత్రమే పాపిని దండించడానికి అర్హుడు. మీలో ఎవరైనా పాపం చేయకపోతే అటివాడు రాళ్లతో కొట్టి శిక్షను అమలు చేయమని ప్రభువు చెప్పాడు. అందరి దగ్గర తెల్లబట్టలు ఉన్నాయి, అందరూ బోధకులే, అందరూ గొప్ప గొప్ప పండితులే. ఈ ఒక్క మాట వాళ్ళ హృదయాన్ని పరిశోధనలోనికి నెట్టేసింది. ఈయన ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చానంటాడు. పాపిని కొట్టి చంపాలంటే అవును కొట్టి చంపాలి అంటాడు. సరే కొడదామంటే మనం పనికిరాము అంటాడు. పాపం లేనివాడు ఎవడు? పాపం లేనాడు. చాలామంది వ్యక్తిగతంగా భక్తులు ఈ విధంగా అనుకుంటుంటారు. పాస్టర్ గారు ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, ఏం వింటున్నానో ఏం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు, ఈ పాపాన్ని వదలలేకపోతున్నాను, ఆ మార్తమ్మ చూడు ఎంత భక్తిగా ఉందో, ఈ మరియమ్మ చూడు ఎంత భక్తిగా ఉందో అని తన చుట్టూ ఉన్న భక్తులు జ్ఞాపకం చేసుకొని వాళ్ళందరూ భక్తిగా ఉన్నారు. అంతర్గతంగా నేనే భక్తిలో కొనసాగలేకపోతున్నానని చాలామంది తనలో తాను పరిశీలన చేసుకుంటుంటారు.
అలాంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. వచ్చిన వాళ్ళలో ఒకడు అనుకుంటాడు, నేను యోగ్యుడని కాదు. వాడు అనుకుంటాడు, వీడు యోగ్యుడే కాబట్టి వాడు కొడతాడు, ఆమె చస్తుంది అనుకొని వాని వైపు చూస్తే వాడు వెనకపోతున్నాడు, ఈడి వెనకపోతున్నాడు. పరిశుద్ధులు అనబడిన వాళ్ళు, పవిత్రులు అనబడిన వాళ్ళు, నిష్ట కలిగినటువంటి వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని అవపోసనం పట్టినటువంటి వారు అనిపించుకున్నటువంటి వారు ఎవరు కూడా ఆ రాయి వేయటానికి యోగ్యత లేనివారుగా కనిపించినప్పుడు ఈ సంఘం అంతా ఏ సంఘం అండి? పాపుల సంఘం అయిపోయింది. యేసు ప్రభువుని నిందించాలి, చిక్కుల్లో పెట్టాలని, మేము గొప్పవారము పండితులమని చెప్పుకున్నటువంటి వారందరూ వాళ్ళ పాండిత్యం ఏమైపోయిందంటే ఎండుగడ్డిలా మారిపోయింది. వాళ్ళ పాండిత్యం క్రీస్తు పలికిన ఒక్క మాట దగ్గర నిలవలేకపోయింది. చిక్కుల్లో పెట్టాలని అనుకున్నారు, చిక్కుల్లో పడిపోయారు. యేసు ప్రభు ఆమె వైపు చూసి, అమ్మా ఎవరు నిన్నేమీ అనలేదా? ఏమీ అనలేదు ప్రభు. అయితే నేను కూడా నిన్నేమీ అనను, కానీ ఇక మీదట పాపము చేయకమని చెప్పి పంపించాడు. దాన్ని చాలామంది భక్తులు, పండితులు ఏమని వక్రీకరించి బోధ చేస్తున్నారంటే, వాళ్ళు ఎవ్వరూ కొట్టలేదు, కారణం వాళ్ళలో పాపం ఉంది. యేసు కూడా కొట్టలేదు అంటే అతనిలోనూ కూడా పాపం ఉంది. యేసు ప్రభు యథార్థవంతుడు, తన పాపాన్ని ఒప్పుకొని ఆ విధంగా ఆయన కూడా అక్కడ తన యొక్క నిజాయితీని ప్రదర్శించాడని చెప్తున్నారు బుద్ధి లేనోళ్ళు. ఆయన పాపి అయి ఉండటం వల్ల కొట్టడానికి కాదు, ఆయన తండ్రి అయి ఉన్నందువలన బిడ్డను క్షమించాలి అనే సిద్ధ మనసు కలిగి, నేను కూడా నిన్నేమి అనను, ఇక మీదట పాపము చేయొద్దని హెచ్చరించి పంపించిన పరలోకపు తండ్రి ఆయన, పరిశుద్ధుడైన దేవుడైన, సర్వలోకనాథుడైన ఆయనకు సాటి అయిన వారు భూమి మీద ఎవ్వరు లేరు. ఆ విధంగా విమోచింపబడిన మరియా యేసు ప్రభువుని పట్టుకొని బంధించి అన్యాయపు తీర్పు తీర్చి సమాధిలో ఉంచిన తరువాత, సిలువ వేసి సమాధిలో ఉంచిన తరువాత ఆయన బోధనలు ఈమె హృదయంలో ఉండటం వల్ల ఆయన చనిపోయి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన లేస్తాడు అనే మాటలు ఆమె మనసులో ఉన్నప్పటికీ యేసు ప్రభు మాటల కంటే రోమా సైనికుల యొక్క శక్తియుక్తుల మీద ఆవిడికి అనుమానం ఎక్కువైపోయింది. వీళ్ళు ఎలాంటోళ్ళంటే బమ్మిని తమ్మిని చేసేసే రకం. యేసుప్రభు చెప్పాడు కానీ అది అంతా అబద్ధం అని చూపించడానికి శతవిధాల ప్రయత్నం చేసే ఈ నాయకత్వం ఏమై ఉంటుందా అని చెప్పి తెల్లవారుజామున పరిగెత్తుకొని సమాధి దగ్గరికి వచ్చిందంట. పెందల కడ లేచి కాదు, అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఆమెకి నిద్రే పట్టలేదు. ప్రభు వారు తనకి అనుగ్రహించినటువంటి జీవం, ప్రభువారు తనకిచ్చిన విడుదల, ప్రభువే గనక ఆ మాట ఆ రోజు చెప్పి ఉండకపోతే ఈరోజు నేను శవమై ఉండేదానిని. నాకు జీవాన్ని అనుగ్రహించిన, జీవ ప్రాప్తి కలుగజేసిన నా దేవుని యొక్క పునరుత్థానము, చెప్పబడిన పునరుత్థానాన్ని భంగపరచడానికి రోమా సైనికులు ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నేను వెళ్ళి చూడాలి. తెల్లవారుజామున పరిగెత్తుకొని వస్తే అక్కడ ఆవిడకి కనిపించిన దృశ్యం ఏంటంటే, యేసు ప్రభుని అప్పుడు సమాధిలో పెట్టారు, రాయి సమాధి మీదకి దొర్లించారు. ఒకవేళ యేసు ప్రభు చెప్పినట్టుగా ఆయన పునరుత్థానుడు అయితే మనం నమ్మిన సిద్ధాంతం అంతా వట్టిదిగా సమాజానికి తెలిసిపోద్ది, మన భక్తికి విలువ ఉండదు.
కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లేవటానికి రాయి తీయటానికి వీలు కాని సంకెళ్ళు దానికి వేసి సీల్ చేసేద్దాం అని చెప్పి రాయి బరువైనదట, దానికి సంకెళ్ళు వేసి ముద్ర వేసేశారు లక్కతో ఎవరు ఓపెన్ చేయడానికి. ఎలక్షన్లో ఈ బ్యాలెట్ పేపర్స్ గదిలో ఉంచి గదికి ఎలాగ సీల్ చేస్తారో అలాగ న్యాయమూర్తుల సమక్షంలో సమాధికి సీల్ వేసేశారు. పైగా సమాధికి కావలి ఉంచారు. కావలి వారు కావలి ఉన్నారు. సమాధి మీద రాయి కూడా బలంగా ఉంది. ఇక యేసు ప్రభు వల్ల కాదు ఆయన బయటికి రావడం. ఎందుకంటే బలవంతులైన మనుషుల వలన మా వల్లే కాలేదు రాయి దొర్లించటం. ఇక రాయి తీయటం మాత్రం ఆయన వల్ల అవదు అనుకున్నారేమో బహుశా. మధ్యరాత్రి దాటింది. తెల్లవారుచుండగా మహిమోన్నతుడైనటువంటి ప్రభు ఆయన సమాధిలో నుంచి లేవగా సమాధి మీద మోపబడిన ఆ పెద్ద రాయి మనుషుల సహాయం లేకుండా తనంతటి తానే తెరుచుకొని పక్కకి తొలగిపోయినట్లుగా అక్కడ సైనికులే సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కాపలాదారులు చెప్పిన మాట ఏంటంటే సంకెళ్ళు పలపల తెగిపోయి అడ్డంగా ఉన్న రాయి పక్కకి దొర్లిపోయిందంట. ఎవరైనా సహాయం చేస్తున్నారా అని చూస్తే ఎవ్వరూ కనబడలే. ఆశ్చర్యం వేసింది, భయం వేసింది. ప్రభు సజీవుడిగా ఉన్నప్పుడు చెప్పిన లేఖనాలు ఏమి బోధించాయో అవి జ్ఞాపకం చేసుకోవడం మొదలుపెట్టారు. గొప్ప తేజస్సుతో ప్రేత వస్త్రములను సమాధిలో విడిచి అద్భుతమైన శక్తిగా బయటికి నడుచుకుంటూ వస్తున్న క్రీస్తుని చూసి శిష్యులందరూ సాష్టాంగపడి, శిష్యులు కాదు కావలి సైనికులందరూ సాష్టాంగపడి నమస్కారం చేసి భయంతో పారిపోయారు. కాపలా కాయాలనుకున్న వాళ్ళందరూ పారిపోయారు. కానీ ప్రభు మరలా నేను ఇక్కడుంటే ఇప్పుడు నలుగురు పోయి 40 మంది వచ్చి మళ్ళీ నన్ను ఇందులో పెట్టేస్తారేమోనని ఆయన అనుకోలే. అదే ఉద్యానవనంలో ఆయన రాక కొరకు కూర్చున్నాడు. ఆయన లేచాడు అనే సమాచారం లోకానికి తెలియాలి. ఆయన చేసిన కార్యాలు లోకానికి తెలియకపోతే లోకము ఆయన సామాన్యుడైన మనుష్యుడు అంటారు. సర్వశక్తిమంతుడైన దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి ఆయన చేసిన త్యాగం సమాజానికి తెలియాలి. తెలియకపోతే ఆయన పడిన ప్రయాస వృధా అయిపోతుంది. అందుకే ఆయన ఎటువైపు వెళ్ళిపోకుండా ఆ తోటలో నిలిచి ఉండగా ఈమె తెల్లవారుజాను పరిగెత్తుకొని ఆ సమాధి దగ్గరికి వచ్చేసరికి సమాధి తెరవబడి ఉంది. నేను అప్పుడే అనుకున్నాను ఏమనుకుందట అంటే ఈయన్ని రోమా సైనికులు దాచేస్తారు. ఆమె 2వ వచనం చూస్తే కనబడుతుంది. ఆమె చెప్పిన ఒకే ఒక్క మాట, నా ప్రభువుని ఎత్తుకుపోయారు. దేవునికి మహిమ కలుగునగాక. తీసుకెళ్లారంటుందా, ఎత్తుకుపోయారంటుందా? సమాధిలో దాచిన క్రీస్తు యొక్క దేహము, వాళ్ళ దృష్టిలో దేహం లేపబడింది అనుకోలేదు. దేవుని యొక్క శక్తి ద్వారా ఈ కార్యం జరుగుతుంది అని అనుకోలేదు. ఎత్తుకుపోయారని చెప్పింది. ఏం చెప్పిందండి? ఎత్తుకుపోయారు. ఈ సమాచారం అర్జెంటుగా శిష్యులతో చెప్పాలని ఈవిడి బారిపోయింది. మనం ఎంత పెద్ద రాయి ఉంచినా ఆ మహానుభావుడిని ఆపలేకపోయింది. మన ఎంత గొప్ప ఇనుప సంఖ్యలతో బంధించినా ఆ మహానుభావుడిని ఆపలేకపోయింది. మేము చూసాము కన్నులారని సైనికులు పారిపోయి వాళ్ళ ప్రభుత్వపు అధికారులతో చెప్పడానికి వాళ్ళు పరిగెత్తారు. నా ప్రభు సమాధిలో లేడు, ఆయన ఎవరో ఎత్తుకుపోయారు అని చెప్పడానికి ఈమె పరిగెత్తుకొని వెళ్ళింది. అక్కడ గొప్ప పరుగు చూస్తున్నా. నడిచెళ్ళేటోడు బాగానే వెళ్తున్నారు, కానీ ప్రభు సమాధిని చూసిన తర్వాత వాళ్ళ పరుగు వర్ణనాతీతం అన్నమాట అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈమె శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంది, నేను చెప్పలేదా, అక్కడికి నాకు అనుమానంగానే ఉంది. ఆయన ఎత్తికిపోతారని నేను మొదటి నుంచి అనుకుంటున్నాను.
ఆయన ఎత్తుకుపోతారని మొదటి నుంచి అనుకుంటున్నాను. అన్నట్టుగానే జరిగింది. ప్రభు సమాధిలో లేడు. ఆ మాట వినిన శిష్యులు మరలా సమాధి ఉన్న స్థలానికి వచ్చారు. నిజమే, సమాధి తెరవబడింది. ఏం చెప్పినట్టుగా ఎవరో ఎత్తుకుపోయి ఉంటారు అని అనుకున్నారు. ఒకడు ఇంకా ఆసక్తితో సమాధి దగ్గరకు వచ్చి వంగి చూసినప్పుడు సమాధిలో 2 దేవదూతలు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. వారి ముఖాలు దేవదూతల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. 2 కనబడుతూ ఉన్నారు. ఈ 2 ఎవరంటే, ఆయన ఒలివల కొండ మీద ప్రార్థన చేయడానికి రాత్రి సమయంలో వెళ్ళినప్పుడు ఆయన ముఖ చెమట రక్తము వలె కారునంతగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయనతో పాటు పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని ప్రార్థించడానికి తీసుకొని పోయినప్పుడు, మీరు ప్రార్థన చేయండి అని ఆయన ముందుకెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళు ప్రార్థన మొదలెట్టుగానే నిద్రపోయారు. వీళ్ళు ఆయన ప్రార్థన చేస్తుండగా భయముతో, మానవ శరీరమందు ఉన్న బలహీనతను బట్టి ఆయన భయముతో ప్రార్థన చేస్తూ, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమని చెప్పినప్పుడు యెరూషలేములో జరగబోయే నిర్గమమును గూర్చి దేవదూతలైన మోషే, ఏలియాలు ప్రత్యక్షమై యేసును ధైర్యపరిచారు. ఈ విధంగా నిన్ను పట్టుకుంటారు, బంధిస్తారు, న్యాయస్థానానికి తీసుకొని వెళ్తారు, అన్యాయమైన నిందలు, నేరారోపణ, దైవదూషణ చేస్తున్నాడని చెప్తారు. వారి కేకలే గెలుస్తాయి. మోయరాని బరువైన సిలువను నీ చేత మోయిస్తారు. గొల్గొతా కొండ మీద నిన్ను దొంగల మధ్యలో సిలువ వేస్తారు. ముండ్ల కిరీటము ధరించి ఆ ముండ్ల పోట్లు నీ శరీరాన్ని తల్లడిల్లు చేస్తూ ఉన్న పరిస్థితులు, కొరడాలతో కొట్టి నిన్ను గాయపరిచిన పరిస్థితులు, సిలువలో 3 మేకులతో నిన్ను బంధించి సిలువ వేసినప్పుడు నీ శరీరంలో నుంచి సంపూర్ణంగా స్రవించిన రక్తము, నీళ్లు, సైనికుల్లో ఒకడు ఆవేశముతో బల్లెముతో నీ పొట్టలో పొడిచినప్పుడు నీ పొట్టలో నుంచి కారిన నీళ్లు, రక్తము సమాప్తమైనదని చెప్పి నీవు ప్రాణం విడిచిపెట్టే వరకు మేము నీతో ఉంటాం, మేము నీకు సహకారులుగా ఉంటాం అని దేవదూతలు చెప్పిన మాట చొప్పున ఆయన సిలువ మోసుకొని వెళుతూ ఉంటే తల్లడిల్లి కింద పడిపోతే అదే మార్గం గుండా వెళుతున్నటువంటి ఒక ప్రయాణికుడు వానిని ఆపి, నువ్వు మొయ్యరా సిలువని అతనికి అప్పగిస్తే ఆ సిలువ ఆరోగ్యవంతుడైన ఆయన ఎత్తుకొని ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయాడట. బలవంతుడైన వాడు ఒక్క అడుగు కూడా సిలువ మోసుకొని ముందుకు వెళ్ళలేకపోతే బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి క్రీస్తు శరీరమైన దృఢత్వాన్ని కోల్పోయి శరీరంలో ఉన్నటువంటి రక్తమంతా స్రవించి నిద్రలేక, యూదులు పెట్టే అగచాట్లు తాళలేక తల్లడిల్లిపోతున్న మహానుభావుడు యెరూషలేము పురవీధులలో గొల్గొతా కొండ వరకు ఆ సిలువను ఎలాగో మోసుకొని పోగలిగాడు అంటే ఇక్కడ దేవదూతలు చెప్పారు, మేము నీకు తోడై ఉంటాం. దేవునికి మహిమ కలుగునగాక. వాగ్దానం చేసి మాట్లాడిన దేవదూతలు ప్రభువు పునరుత్థానమందు లేచి ఆయన ఆ గొల్గొతా ఆ గెత్సెమనే ఆ తోటలో ఆయన సంచరిస్తూ ఉండగా సాక్షార్థముగా వచ్చే వారికి సాక్ష్యం ఇవ్వటానికి దేవదూతలు 2 తలవైపున ఒకడు, కాళ్ళ వైపున ఒకడు కూర్చున్నట్లుగా ఆ భాగంలో చూస్తాం. ఈ సమాధిలో ఉన్న క్రీస్తు ఏడి? వారు చెప్పిన మాట, ఆయన లేడు, లేఖనములు నెరవేరినట్లు ఆయన పునరుత్థానుడయ్యాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ వార్త విని వాళ్ళు మరలా తిరిగి బస్ దగ్గరికి వచ్చేస్తూ ఉన్నారు. ఎందుకో కానీ ఆడకూతురు, ఈ తల్లి అంటే కనిని తల్లి కాదు, మరియా మరలా వచ్చి ఆ తోటంతా వెతికినప్పుడు తోటలో ఒక ఆయన నిలవబడి ఉన్నాడు.
గుర్తుపట్టలేకపోయింది. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తుంది, అయ్యా నీవు తోటమాలిలాగా ఉన్నావు, తోటమాలిలాగా ఉన్నావు. నా ప్రభువుని ఎవరైనా ఎత్తుకొని పోయింటే అది చెప్పు, లేకపోతే నీవు మోసుకొని పోయింటే అది చెప్పు అని చెప్తుంది. ఆయన తోటమాలి అని చెప్పింది. ఒకవేళ నువ్వు మోసుకుపోతే, నువ్వే ఒకవేళ ఎక్కడైనా పెట్టుంటే చెప్పు, చెబితే నేను ఆయన ఎత్తుకుపోతాను. దేవునికి మహిమ కలుగునే కాదు. ఇక్కడ చాలామంది చనిపోయారని తెలిస్తే వాళ్ళ సమాధి కార్యక్రమాలకి మేము వెళ్తూ ఉంటాం. బంధువులు, సొంత కడుపును పుట్టిన పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, మనవలు, బంధువులు అందరూ ఇలా పెట్టుకొని మూతికి గొడ్డెట్టుకొని, ఇక ఒక అడుగేస్తే నూతులు పడిపోతామేమన్నట్టు అడుగులు వేసుకొని శవం దగ్గరికి వస్తూ ఉంటారు. ముట్టుకోమన్నా ముట్టుకోరు, మొయ్యమన్నా మొయ్యరు, అంటుకోమంటే అంటుకోరు. కానీ ఇక్కడ స్త్రీ చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన ఎక్కడున్నాడో చెప్తే నేను మోసుకొని పోతాను. చెప్పండి, చెప్పండరా. అమ్మాయిని గారు చెప్పమన్నది నేను. ఆయన ఈమె మోసుకెళ్ళిపోతుందంట. ఎంత విశ్వాసమో, ఎంత ధైర్యమో చెప్పిందా? అది ఎక్కడ చెప్పింది? 15వ వచనంలోనా? 15వ వచనం. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయన్ని మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితో నాతో చెప్పము అన్నాడు. నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పింది. అమ్మా ఎంత ధైర్యం! శవాన్ని మోయడానికి నలుగురు నన్ను మచ్చిక చేసుకోవాలంటారు అందరూ, నలుగురు మొయ్యాలని. సర్వలోకనాథుడైన దేవుడు ఆయన భుజాల మీద లోక పాపాలు మోసుకొని పోతూ ఉంటే, లోక పాపములను మోసే ఆయనను మరియా మోసుకొని పోతానని చెప్పిందంటే ఈమె విశ్వాసం యొక్క దృఢత్వం ఎంత గొప్పదో మనం చెప్పాలి. ఎవడు మోయలేని పెద్ద సిలువ ఆయన మోసాడు, అంత బలవంతుడు. ఎవరూ చేయలేని పాప త్యాగానికి క్రయధనముగా తాను అర్పించాడు. పరిశుద్ధుడైనటువంటి వాడు. ఆయనను గురించి లేఖనాల్లో రాయబడి ఉంది, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఇంత మహోన్నతుడైన దేవుని నేను మోసుకొని పోతాను. మన విశ్వాసం అలా ఉండాలి, మన విశ్వాసం అలా ఉండాలి. ఒకానొక రోజున ఒలివెల కొండ మీద ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, అక్కడ కూడిక వెళ్ళేదానికి ముందు యోహాను సువార్త 7వ అధ్యాయం చివరి వచనం, 8వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతూ ఉంటుంది. ఆయన ప్రార్థన ముగించి ఆయన ఒలివెల కొండకి వెళ్ళాను, అందరూ ఎవరింటికి వెళ్ళిపోయారని రాస్తుంది. ఒక్కరూ క్రీస్తుని తన ఇంటికి తీసుకొని పోలేదు ఆ రోజు. ఈరోజు ఒక్కతే క్రీస్తుని మోసుకొని పోతానని చెప్పిన ఒక గొప్ప సైన్యంగా మారిపోయింది ఆ తల్లి. విశ్వాసమందు స్థిరపరచబడింది, దృఢమైన విశ్వాసం, చక్కటి సంకల్పం. నా వల్ల అవుతుందా అని అనలేదు ఆమె. ఏమంటుందండి? నేను మోసుకొని పోతాను. ఆవిడ ఈ సమయంలో ఉపయోగించిన పదాలు జాగ్రత్తగా చూస్తే 13వ వచనంలో కూడా ఒక మాట అంటది. ఏమంటదంటే 13వ వచనంలో, ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు. 2వ వచనంలో చెప్తుంది, ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు. 15వ వచనంలో చెప్తుంది, ఒకవేళ నువ్వు కనుక ఎత్తుకుపోయావా అని అడుగుతుంది. ఒకే పదం 3 పర్యాయాలు ఆవిడ మైండ్లో ఇంక ఫిక్స్ అయిపోయింది. ఎవడో దాచేసాడు, ఇది ఎవడు చేసింది, ఇది ఎవడు చేసింది. ఎవరు ఎన్ని గలాటాలు సృష్టించినా నా విశ్వాసం నా క్రీస్తుని మోసుకుపోగలిగినంతది. చాలామంది ఏం చెప్తారంటే యేసుప్రభువు గురించి చెప్తే, ఆయన్ని మేము ఎత్తలేము, ఆయన్ని మేము కొలవలేము, ఆయన్ని మేము దించలేము అని చెప్తారు. సామాన్యంగా కొందరు మాట్లాడే మాటలు. అంటే అంత పవిత్రుడు, అంత పరిశుద్ధుడు, ఆయన్ని సంతుష్టి చేయగలిగినటువంటి భక్తి మేమైతే చేయలేము అనేది వాళ్ళ
ఆలోచన ఏం చెప్తుంది? నేను మోయగలను. చెప్పండి అందరూ. క్రీస్తును నేను మోసుకొని పోగలను. అది ఆమె విశ్వాసం. మరి మీసాలు దూతున్నారు, ఆ మీసాలకు రంగేస్తున్నారు, ఆ మీసాల మీద నిమ్మపండు నిలబెడుతున్నారు, నేను మోతుబరిని అంటున్నారు, నేను మగోడిని అంటున్నారు, చూడు నా మీసం అంటున్నారు, నా వంశం చూడు అంటున్నారు. యేసుప్రభు కార్యాలు అంటే ఆ మీసం మీద పేరుకెట్టాం కానీ మీసాలు అబ్బెబ్బే నాకేమి రాదు, చేత కాదు అంటున్నారన్నమాట. ఈ మీసాలు లేని ఆడది చెప్పండి, ఈ ఆడది ఏం చేస్తుంది తెలుసండి? నేను మోసుకొని పోతాను. మా ఆయన అడుగు వస్తానండి, మా అమ్మని అడుగు వస్తానండి. సంఘ కార్యక్రమాలకైతే 100 మందిని మనం అడగాలి. ₹1 వచ్చానని వాగ్దానం చేస్తే. ఈమె ఎవరిని అడుగుతుందమ్మా? ఎవరిని అడగలేదు. నేను నా ప్రభువుని మోస్తా. చెప్పండి, ఎంతమంది మోస్తారు? ఎంతమంది మోస్తారండి? అబ్బే, చేతులు బరువెక్కెను. చేతులు బరువెక్కితే మిమ్మల్ని వదిలేస్తుంది వాక్యం అనుకుంటున్నారేమో. మోసే చేతులు బరువెక్కినప్పుడు ఇద్దరు పక్క నుండి చెప్పండి వదలలేదు. బరువెక్కే అంటే అది పోయింది లేని వదిలేసే రకం కాదు ఇక్కడ ఈ సేవలాడిది. నీ చేతే మోయించాలి, నువ్వు మోస్తేనే అది బాగుంటుందని. నీకు ఇష్టం నా ఇష్టం లేకపోయినా క్రీస్తును మోసే ఒక అనుభవం. మరియ చెప్తుంది, అంతకంటే నీ ఉత్తమమైన దానివి కదా. ఒక వేశ్య చెబుతుంది, ఆమె కంటే ఒక ఉత్తమమైన వ్యక్తివి కదా నీవు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయమ్మ చెప్తుంది, వెళ్ళి ఆ గ్రామానికి ఒక్క మాటలో సువార్త చేసేసింది. 100 చెప్పినా ఎవడు మారట్లేదు. మనం చెప్తే ఒక్క మాటలో నేను చేసినవని నాతో చెప్పిన వానిని వచ్చి చూడడి అనింది. ఆ ఒక్క మాట ఊరంతటిని మార్చేసింది. సాక్ష్యం నీతోనే ప్రారంభించాలి. నేను ఒక్కప్పుడు ఎలాగుండేవాడినో ఇప్పుడు నేను ఎలా ఉన్నానో మీరు చూస్తున్నారు కదా అని నువ్వు ప్రారంభించాలి. అంటే మారని బ్రతుకుతో నువ్వు అలా చెప్తే అప్పుడు ఎలాగున్నావు ఇప్పుడు అలాగే ఉన్నావు అంటారు లోకస్తులు. అప్పుడు ₹2 వడ్డీ దానికి ఇచ్చేదానివి, ఇప్పుడేమో ₹10 వడ్డీ తీసుకుంటున్నావు. అప్పుడు ఇల్లు దాటిదానివి కాదు కానీ ఇప్పుడు ఊరంతా సగపెడెత్తున్నావు. ఇది నీ గురించి లోకం ఇచ్చే సాక్ష్యం. మారితే ఆ మారిన బ్రతుకు లోకానికి చూపించు. ఒకప్పుడు నా పరిస్థితి ఇది, ఇప్పుడు నా బ్రతికిది. నన్ను మార్చిన నా దేవుని వచ్చి చూడుడి అని చెప్పగలిగిన ధైర్యం భూమి మీద ఎవరికైనా ఉందంటే పాపాత్మురాలుగా పనిగరించబడినటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి త్యాగం వల్ల ఆ గ్రామమే మారిపోయింది. కుమారు చెప్తుంది, ఫిక్స్ అయిపోయింది, ఎత్తిపోయారేమో. ఎవడో ఎత్తుకుపోవడం ఎందుకు? నా ప్రభు ఎక్కడున్నా చూపించు, నేనే ఆయన్ని మోసుకొని పోతానన్నది. ఎత్తిపోతానల్లా, మోసుకొని పోతానన్నది. ఎంత ధైర్యం అండి! యేసు ప్రభుని సమాధిలో ఉంచుదామని ఆ రోజుల్లో శిష్యులు, కొంతమంది భక్తులు ఈ శిలువ మీద వేలాడుతున్న క్రీస్తును మాకు ఇవ్వండి, మేము సమాధి చేసుకుంటామని అడగడానికి ధైర్యం ఎవరికీ లేకపోయింది. భక్తులు వేల కొలది ఆయన వెంబడించారు, లక్షల కొలది ఆయన వెంబడించారు. ఆయన పెట్టిన ఆహారం తిన్నారు, ఆయన వల్ల మేలు పొందారు. వాళ్ళెవరూ రాజులతో మాట్లాడలేకపోయారు. యోసేపు అని ఒక ధనవంతుడు ఎప్పుడైనా నేను చచ్చిపోతే ఇందులో పెట్టండర్రా అని ముందుగానే తన కొరకు ఒక సమాధిని తోటలో తొలిపించుకున్న భాగ్యవంతుడు. ఎవరి కోసమట అది? ఆయన కోసం. ఆయన దగ్గరికి వెళ్ళారు. అయ్యా, నీవు ఒక్కడికే, నీతో మాట్లాడగలిగిన దమ్ము మాత్రమే మాకు ఉంది, వాళ్ళతో మాట్లాడలేము, మేము కనపడితే మమ్మల్ని కూడా చంపేస్తారు. ప్రభు పరిశుద్ధుడయ్యా, ఆయన లేఖనాలు నెరవేరినట్లుగా ఆయన సమాధిలో 3 దినాలు ఉండాలి. ఎరువు నీ సమాధిలో ప్రభువుని ఉంచడానికి కావాలయ్యా. ఉంచండి, అంతకంటే భాగ్యం మరొకటే ఉంది. తన కోసం సిద్ధపరచుకున్న సమాధిని ప్రభువుకి దానం ఇచ్చినటువంటి ధన్యుడు యోసేపు. అరిమతయి యోసేపు. ఎవరైనా దానానికి కూడా కొన్ని హద్దులు ఉండాలంటారు. తనకు మించిన ధర్మం చేయకూడదు అంటారు చాలామంది.
తన కోసం ఎంతో ప్రేమతో చేయించుకున్న సమాధిని ప్రభుకి దానం ఇచ్చేశాడు. యేసు ప్రభు శిష్యుల ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉంటే ఏం జరిగిందంటే, ఒక వ్యక్తిని పక్షవాయువు కలిగిన వాడిని మోసుకొచ్చారు. జనాలు చుట్టూ గుమిగూడు ఉన్నారు. యేసుప్రభు దగ్గర తీసుకెళ్ళటం వీలు పడదు. కానీ ఆ ఇంటిగల ఆయన అంటాడు, యేసుప్రభుని బయటికి పంపించడానికి నాకు వీలు పడదు అంటున్నాడు. వచ్చిన ప్రభు నా ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి లేదంటున్నాడు ఆయన. అర్థమైందా? నా ఇంటిలో ప్రభు అడుగు పెడతాడట, అన్యాయమైంది నా ఇంట్లో ఉండకూడదు అంటాడు జక్కయ్య. ఆయన వస్తున్నాడు కాబట్టి నా ఇంట్లో అన్యాయమైంది ఉండకూడదు అంటాడు. ఈయన వచ్చాడు కాబట్టి ఆయన వెళ్ళకూడదు అంటాడు ఈ ఇంటిగల ఆయన. మరి ఆయన ఇక్కడ ఉన్నాడని మేమేమో మోసుకొని వచ్చాం మంచంతో. మళ్ళీ ఎలా మేము నిరాశతో వెళ్ళిపోవాలి అంటే, అవసరమైతే నా ఇల్లు శిథిలం అయిపోయినా పర్లేదు, కానీ నా ప్రభు బయటికి వెళ్ళడానికి వెళ్ళేది. వెంటనే ఆ ఇంటి పైకప్పు ఓపెన్ చేశారు. ఎవడని ఇప్పుతారా? పెంకులన్నీ తీసేస్తారా? రేకులన్నీ ఇప్పేస్తారా? యేసుప్రభుని లోపలికి తీసుకెళ్ళడానికి ఇంటికాలను మీరైతే ఒప్పుకుంటారా? మీ ఇంట్లో అలా చేయడానికి ఒప్పుకుంటారా? నా ప్రభు ఇంట్లోకి నుంచి బయటికి వెళ్ళడు అంటే మీరు ఇంటి కొప్పంతా తీసేసినా నాకు అభ్యంతరం లేదు అన్నాడు. మరి నువ్వు ఎక్కడ ఉంటావా అంటే, నేను ఆయన హృదయంలో ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట చెప్పాడు బలంగా, నా యందు మీరు, మీ యందు నా మాట. ఆయన ఉండగా నాకు కొద్ది కాలానికి శిథిలం అయిపోయే కొంపలతో నాకు పని ఏంటి అనుకున్నాడు. ఓపెన్ చేశారు, రోగిని దించారు, ప్రభు ముట్టాడు. ఇప్పుడు మరలా ఆ మనిషి ఆ తొలగించబడిన కప్పులోంచి వెళ్ళలేదు. స్వస్థ పొందినటువంటి వాడై ఆరోగ్యంగా తలుపులు తెరుచుకొని బయటికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునగాక. వదులుకోవాల్సి వచ్చినప్పుడు వదులుకోవాలి, మోయాల్సి వచ్చినప్పుడు మోయాలి ప్రభువుని. ఏమి నేను మోసుకొని పోతానని చెప్తుంది. ఎంత గొప్ప విశ్వాసము. అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, అమ్మా నేనేనమ్మా క్రీస్తుని. వెంటనే 16 వచనం చెప్తుంది, బోధకుడా నువ్వా రబ్బూని అంటది. ఉందా? హెబ్రీ భాషలో రబ్బూని అంటే బోధకుడా అంటది. గుర్తుపట్టలేనంతగా మన కొరకు త్యాగమైపోయిన క్రీస్తును బోధకుడిగా చివరి గడియలో నాకు బోధ, నా ఆత్మీయ జీవితానికి బోధ, నా విశ్వాసం బలంగా ఉండడానికి నువ్వు చేసే బోధ, పరలోకపు బోధ, బోధించే బోధకుడా అని చెప్పి ఆమె చెప్పినటువంటి మాట. 18వ చరణంలోనికి వచ్చేసరికి ఇప్పుడు సహోదరుల యొద్దకు పరిగెత్తుకొని వెళ్ళింది. 17వ వచనంలో ఆ సహోదరుల అన్న శిష్యులకి చెప్తున్న మాట ఏమిటంటే, 18వ వచనం చదివితే చెప్తుంది, మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువుని చూచి తిని నాతో ఈ మాటలు ఆయన పలికాడని చెప్పింది. దేవునికి మహిమ కలుగునగాక. నేను ప్రభువుని చూశానని లోకానికి శిష్యులకు సాక్ష్యం ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే మరియా. చాలాసార్లు చూసింది. ఇక చచ్చిపోయాడు, సమాధి చేశాం, ఇంకా ఆయన పని ముగిసిపోయింది అని అనుకున్న వారికి, లేదు మీ ప్రయాసంతా వృధా ప్రయాసే. మీరు వేసిన సీలు తెగిపోయింది, మీరు వేసిన రాయి దొర్లిపోయింది, మీరు కావలిగా ఉంచినటువంటి సైనికులు కూడా పారిపోయారు. బరువైన ఆ సమాధి తెరవబడి మహిమోన్నతుడైనటువంటి దేవుడు గొప్ప తేజస్సుతో బయటికి రావటం నేను చూశాను. నాతో మాట్లాడిన మాటలు నేను విన్నాను. ఇది నా క్రీస్తు నాకు కనిపించిన ప్రత్యక్షత అని చెప్పింది. ఆమె ఇచ్చిన సాక్ష్యము ప్రపంచంలో కోటాను కోట్ల మంది వ్యక్తులను భక్తులుగా మార్చింది. ఈరోజు క్రీస్తును ఆరాధించడానికి ఇన్ని సంఘాలు, ఇంతమంది పరిశుద్ధులు ఎందుకు ఇలా క్రమం తప్పకుండా ఆరాధన చేస్తున్నారంటే, ఆయన మరణమును గెలిచినటువంటి వాడని. అయినంత మాత్రాన ఎందుకు ఆరాధన చేయవలసి వస్తుందంటే, మనము కూడా మరణించినప్పుడు
మనలను కూడా లేవనెత్తి మహిమలో కూర్చుండబెట్టగలవాడనే గొప్ప నిరీక్షణ కొరకు లేచిన దేవుని గురించి సాక్ష్యం ఇచ్చిన మహాగణురాలు మగ్దలేని మరియా. నీవు చూసిన క్రీస్తును లోకానికి నీవు సాక్ష్యం ఇయ్యగలుగుతున్నావా? పాపంలో ఉన్న ఆమె నేను చేసినవనియో నాతో చెప్పిన వానిని వచ్చి చూడడని ఆ ప్రాంతానికి వెళ్ళి చెబితే గ్రామం గ్రామం మారిపోయింది. నిరాశలో నిస్పృహలో యూదులకు కనబడితే ఏమైపోతామోనని తన ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టి బంధించి విలవిల్లాడిపోతున్నటువంటి శిష్యులకు ప్రభువుని నేను చూశానని చెప్పింది. మీ జీవితంలో ప్రభువుని చూసుంటే, ఆయన దర్శనాన్ని పొందుకొని ఉంటే, ఆయన ద్వారా మేలు అనుభవించి ఉంటే మౌనంగా ఉండటానికి లేదు. ఎవడైనాను దీపం వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టడానికి కాదు, అనేకులకు వెలిగించినట్లు దీపస్తంభం మీద ఉంచాలి. నీవు ఆరాధించే క్రీస్తును అనేకులకు కనబడేటట్లు చాటి చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. అటువంటి సాక్ష్యాన్ని చెప్పడానికి ఈరోజే నీవు దేవుని సన్నిధిలో నిలవబడి నిన్ను నీవు ప్రభుకి అప్పగించుకో. లేచిన దేవుడు, పునరుత్థానమైన దేవుడు, సమాధిని గెలిచిన దేవుడు,